సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లోని మంత్రులందరికీ కొత్త ల్యాండ్ క్రూయిజర్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూయిజర్ను కేటాయించారు. ఈ వాహనాలకు ఆయా మంత్రుల పూజలు కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ క్రూయిజర్ కార్లను సమకూర్చేది. ఇప్పుడు మంత్రులకు కూడా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ సమకూర్చింది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు అంటూనే మరోవైపు మంత్రులకు ల్యాండ్ క్రూయిజర్ కార్లను కేటాయించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మానేరు పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎన్సీటీ ఇచ్చిన ఆదేశాలను అమలయ్యేలా చూడాలని గవర్నర్ రాధాకృష్ణన్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి కోరారు. రాజ్భవన్లో గవర్నర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మానేరు నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని సురేష్ రెడ్డి ఆరోపించారు. నీటి మట్టం తగ్గటం, ప్రమాదాలు జరుగుతుండటంతో తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రుల మీద ఆధారాలు లేకుండా నిందలు వేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నేత ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డిని చూసి ఎమ్మెల్యే పదవి సిగ్గుపడుతుందని విమర్శించారు. మంత్రి వరకు ఎందుకు కౌశిక్ రెడ్డి సవాల్ను తాను స్వీకరిస్తున్నారని, సవాల్కు ఎమ్మెల్యే సిద్ధమా? ప్రణవ్ సూటిగా అడిగారు. ఫ్లై యాష్కి వెబిల్ ఉండదని ఎమ్మెల్యేకు తెలవకపోవటం బాధాకరమని ప్రణవ్ ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు స్థానికంగా ఉండి విధులకు హాజరై రోగులకు అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని మురళీ నాయక్ సూచించారు. ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు చెప్పారు. ప్రభుత్వం ఉచితంగా అందించే అన్ని రకాల వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ పిలుపునిచ్చారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమయపాలన గాడి తప్పింది. ఉదయం 10:30 దాటిన కార్యాలయం తెరుచుకోక తాళం వేసి దర్శనమిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సమయంలో వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు తాళం వేసి ఉండటంతో వెనుతిరిగి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమయపాలన పాటించని ఎంఈఓ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం జిల్లాలో సరైన అనుమతులు లేని వాహనాలపై రవాణా శాఖ అధికారులు కొరడా జుల్పించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి అనుచరుల వాహనాలపై చర్యలు తీసుకున్నారు. సరైన అనుమతులు లేకపోవడంతో 3 బస్సులు, 2 టిప్పర్లు సీజ్ చేశారు. అధికారుల వసూళ్ల వేధింపులతో తాము మార్కెట్లో వ్యాపారాలు చేయలేకపోతున్నామని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న సూపర్వైజర్ల తీరును నిరసిస్తూ ఛాంబర్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. వ్యాపారులకు పర్మిట్ బుక్స్తో పాటు ఈపీ బుక్లు ఇచ్చేందుకు మార్కెట్ సిబ్బంది భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జీరో కరెంటు బిల్ రాక అధిక కరెంటు బిల్లుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదిలాబాద్లోని రణదివ్యానగర్ వాసులు మండిపడ్డారు. కరెంటు బిల్లు సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టరేట్తో ఫిర్యాదులు చేశారు. మహాలక్ష్మి పథకం కింద జీరో కరెంటు బిల్లు కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు గతంలోలాగే కరెంటు బిల్లు వస్తుందన్నారు. కూలి పనిచేసే తమకు ₹1,000 బిల్లులు వస్తుందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. కంకర క్రషర్ మిల్లులో పేలుళ్లు నిలిపివేసి అనుమతులను రద్దు చేయాలంటూ రహదారిపై బైఠాయించారు. కంకర మిల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మిల్లుల్లో అర్ధరాత్రి పేలుల్లో భయభ్రాంతులకు గురవుతున్నామని, నివాస గృహాలు బీటలో మారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కంకర మిల్లు నిర్వాహకులను ప్రశ్నిస్తే గ్రామస్తులపై పోలీసులు చేత అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ పేలుళ్లు నిలిపివేసి కంకర క్రషర్ మిల్లు అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా మానకోడూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యేకు బడి పిల్లలకు ఉపయోగపడే బుక్స్, పెన్నులను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ గజమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో కాంగ్రెస్ శ్రేణులు రక్తదానం చేశారు. నంద్యాల జిల్లా సంగమేశ్వర క్షేత్రం వద్ద సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8వ వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ తాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో 8 జిల్లాల నుండి ప్రజా సంఘాలు, న్యాయవాది, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో 41% భూభాగం ఉన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో 41% నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ప్రజా గుల్మహర్ గ్రేటర్ కమ్యూనిటీలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 5 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రేటర్ కమ్యూనిటీలోని సోలార్ వైర్లు కట్ చేసి దొంగలు లోనికి ప్రవేశించారు. 5 ఇండ్లలో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా దేవరొప్పల మండలం ధర్మపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇండ్ల నిర్మాణం పూర్తయిన తమకు ఇండ్లు కేటాయించలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్లను కొందరికే కేటాయించడంతో మిగతా లబ్ధిదారులు రోడ్డుపై ముళ్ల కంచెను వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమకు కూడా ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ రింగ్ రోడ్లో ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అలాగే క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బెల్లంపల్లి నుండి ఆంధ్రప్రదేశ్లోని మంగపేటకు వడ్ల లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. పొలాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో ఓ దుప్పి మృతి చెందింది. అడవిలో నుండి బయటికి వచ్చిన దుప్పిని కుక్కలు వెంటపడడంతో తప్పించుకుని గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి విద్యుత్ తీగలకు తగలడంతో మృతి చెందిందని బైర్లూటి రేంజర్ సుభాష్ తెలిపారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది దుప్పికి వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి దహనం చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. శంకరవరపు అశోక్ అనే 20 ఏళ్ల యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ స్థానిక కృష్ణలంక శంకర్ మఠం లైన్లో బహుళ అంతస్తుల నిర్మాణంలో విషాదం చోటు చేసుకుంది. కప్బోర్డు పనులు చేసే కార్మికుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిర్మాణాల పట్ల అనుమతుల విషయంలో అధికారులు అలసత్వం వహించడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ఆలయ అధికారులు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 77 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి భక్తులు, బ్యాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్ల గ్రామ శివారులో 100 ఏళ్ల చరిత్ర ఉన్న వెల్లుళ్ల ఎల్లమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ కమిటీ వెల్లుళ్ల గ్రామ వీడీసీల ఆధ్వర్యంలో చలామణి అవుతుండటంతో దర్శనాల టికెట్ పేరుతో భక్తులను దోచుకుంటున్నారు.